గాయస్ ఇప్పుడైతే లంక దహనం స్టార్ట్ అయింది. టైం అయితే ఇప్పుడు 11:45 అవుతుంది. 28వ తారీఖున జరిగినటువంటి జోగినాథ రథోత్సవ కమిటీలో రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో తన గలంతో శ్రోతలను భక్తజనులను మైమరిపించి సంమోహన చకితులు చేసి అత్యధిక సంఖ్యలో భక్తులు ఆ పండుగను వీక్షించేలా చేసినటువంటి భాషా ఉపాధ్యాయులు అలాగే జిల్లా అధ్యక్షులు పిఆర్టీయు శ్రీ మానేసారి గారికి రథోత్సవ కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి బీబీపేట్ ప్రేమ్ కుమార్ సార్ గారికి అలాగే చిట్యాల మధు గారికి మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలతో యూ కెన్ ఎంజాయ్ ద క్రాకర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వచ్చే సంవత్సరం కూడా దిగినీకృత ఉత్సాహంతో మరింత అద్భుతంగా రూపొందించుకుందాం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఠాకూర్ పూడపట్ల భానుప్రసాద్ అంటే మీ అన్న వెతుకుతున్నాడు, మీ అన్నని కలవాల్సిందిగా కోరుతున్నాడు. గాయస్ ఇప్పుడైతే పాము స్టార్ట్ అయింది చూడండి. అని ఫైర్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూసారా ఎంతగానో ఫైర్ వస్తుందో. గాయస్ చూడండి ఎంతమంది వచ్చారో లంక దహనాన్ని చూడడానికి. చాలా మంది వచ్చారు చూడండి. టోటల్ స్టేజ్ మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. గాయస్ ఇక్కడ మా డాడీ మీకు హాయ్ చెప్తున్నాడు. స్వామి క్రమం అంగరంగ వైభవంగా సాగడంలో మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనాథ్ పరిశ్రమలో ఈ కార్యక్రమం అద్భుతంగా రూపొందించబడింది. వారికి జోగినాథ రథోత్సవ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. గాయస్ నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే జోయిపేటలో ఉన్నవారు కామెంట్ చేయండి.
ఇంకా కొద్దిసేపట్లో లంకదానం స్టార్ట్ అవుతుంది. గాయ్స్ ఇప్పుడైతే రావణాసుని కాల్చబోతున్నారు. దశకంఠుని యొక్క ప్రతిమ దహన కార్యక్రమం జరుగుతా ఉంది. హరిషడ్ గారి